గుడ్ మార్నింగ్ గాయ్స్, జై భీమ్ అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 26th డే వీడియో. యాజ్ యూజువల్గా లేచి బ్రష్ చేసుకొని డైరెక్ట్ కాలేజ్కి ఈరోజు కూడా వెళ్ళలేదు. ప్రతి ఒక్కరు ఎవ్రీ మార్నింగ్ ముఖం కడుక్కున్న తర్వాత వాటర్ కనీసం లీటర్ తాగాలి. అప్పుడే లీటర్ తాగాలి. వాటర్ తాగితే ఎంత మంచిదంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి బ్రో వాటర్ వల్ల. అందుకే డైలీ కన్జ్యూమ్ చేయాలి వాటర్. దాదాపు నువ్వు డైలీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 5-6 లీటర్స్ వాటర్ తాగాలి. అయితే నీ బాడీ హెల్త్ కండిషన్ బాగుంటుంది బ్రో. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 26th డే వీడియో. ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు, నాకు ఒక ఎగ్జామ్ ఉంది. ఈ దగ్గరలో 18కి ఒక ఎగ్జామ్ ఉంది, అందుకే కాలేజ్కి పోవట్లే. 2-3 డేస్ నుండి అసలు కాలేజ్కి పోవట్లేను. డైరెక్ట్ ఇంకా మార్నింగ్ లేచేసి బ్రష్ అప్ చేసుకొని డైరెక్ట్ తినడానికి ఏముంది, అన్నం వండేసిన. బట్ కర్రీ లేదు. కర్రీ లేకున్నా మనం గొడ్డు కారంతో తింటాం. బాయ్ కారంతో తినాలి. ఎట్లా మజా, ఫుల్ మజా వస్తుంది చూడు. కారంతో తింటే అప్పుడప్పుడు ఎట్లుంటుందంటే ఘోరంగా అనిపిస్తుంది తెలుసా. మస్తు మజా వస్తుంది బాయ్. జస్ట్ చూస్తూ ఉండండి మీరు, ఎట్లా చేస్తానో చూడండి కారంతో. అప్పుడప్పుడు తినాలి బాయ్. కర్రీ లేనప్పుడు కూడా కారంతో తింటేనే ఆ బాధ ఏందో, ఆ పెయిన్ ఏందో నీకు తెలుస్తుంది. బయట ఎంత కష్టపడుతున్నారు జనాలు, నువ్వు ఎంత సుఖంగా ఉన్నావు, అవన్నీ తెలుస్తుంది బాయ్. అందుకే కారంతో తినాలి అప్పుడప్పుడు. ఏమంటున్నాం అలా కారంతో కొంచెం ఉప్పు వేసుకొని దాని మీద ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది, కానీ ఎగ్స్ లేవు, ఎగ్స్ అయిపోయినాయి. రైస్ ప్లస్ ఎగ్స్ మస్తు మజా వస్తుంది బ్రో. కారం, ఎగ్స్ ప్లస్ కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పైన ఆయిల్ వేసుకోవాలి. ఎట్లా అంటే కారం నేను గట్టిగా తింటా బ్రో. నిజంగా చెప్పాలంటే కారం గట్టిగా తింటా నేను. గుడ్డు కారము దీని పైనంగా కొంచెం సాల్ట్ కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఇంకా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువద్దు ఆయిల్. చాలు బాయ్. చలో ఇంకెట్లా మిక్స్ చేయాలంటే అది లైక్ ఏదో సినిమాలు ఉంటుంది, బ్రహ్మానందం సార్ మూవీలో ఘోరంగా తినిపిస్తాడు, నాయక్ మూవీలో. కారంతో తింటే ఆ ఫీల్ వేరే వస్తుంది బాయ్. చలో లెట్స్ గో. కారం తీ భాయ్, తలప్ తీ. చలో ఉంటాం అలా. ఈరోజు ఎక్కడికి వెళ్ళాలంటే చదువుకుంటున్నామని చూస్తున్నా, చదువుకున్నా తెలియదు. చలో లెట్స్ గో టు జిమ్. ఈరోజు నిన్న లెగ్స్ వర్కౌట్, ఈరోజు నా చెస్ట్ అండ్ ట్రైసెప్స్ వర్కౌట్. తర్వాతకి వాయిస్ ఓవర్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అందుకే ముందే ఇప్పుడు తీసుకుంటున్న వీడియోస్. ఇంకా జిమ్కి వెళ్ళి కలుద్దాం. చూస్తే ఇంకా ఎట్లా లైక్ చదువుకుందామని చూసినా, బట్ ఈరోజు కాలేజ్కి వెళ్ళకుండా చదువుకుందామని చూసినా కాసేపు స్టడీ చైర్ మీద కూర్చున్నా నిద్ర వచ్చింది బాయ్. అదేందో అదే బాధాకరంగా అనిపిస్తుంది. ఎగ్జామ్కి చాలా దగ్గర ఉంది, 18కి ఎగ్జామ్ ఉంది. చదువుకుందామని అనుకుంటే నిద్ర వచ్చేసింది. ఇంకా చూడాలి. ఇంకా జిమ్ వచ్చేసి కాసేపు జిమ్ అయిపోయిన తర్వాత కాసేపు వచ్చి బుక్ తీస్తేనే ఎడిటింగ్ చేస్తుందో నాకు తెలియదు. ఉంటాం మళ్ళీ. సరే జిమ్లో వెళ్ళి కలుద్దాం. జిమ్కి అయితే వచ్చేసిన. ఈరోజు నా చెస్ట్ వర్కౌట్, చెస్ట్ అండ్ ట్రైసెప్స్. బట్ ట్రైసెప్స్ చేద్దాం అనుకున్నా, బట్ టైం లేదు బాయ్. అక్కడికి వెళ్ళి ఇంకా ఫస్ట్ వార్మప్లో నెక్ రొటేషన్ చేసుకున్నా. నా ఫస్ట్ వర్కౌట్ డంబల్ ప్రెస్. ఇది 25 తోటి చేసిన. ఇవి వార్మప్తో కలిపి ఒక 5 సెట్స్ కొట్టిన బాయ్. 25 తోటి అయితే మంచిగా ఇది క్లారిటీగా మంచిగా వచ్చింది, బట్ 30 తోటి ప్రాపర్గా రాలేదు. అది చూపిస్తా. ఇవైతే వార్మప్తో కలిపి ఒక 5 సెట్స్ వేసేసిన. డంబుల్ ప్రెస్ ఇది ఒక 5 సెట్స్ కొట్టిన.
నెక్స్ట్ ఫస్ట్ అయితే 12, తర్వాత 15, తర్వాత 25 తీసుకున్నా, తర్వాత 30 తీసుకున్నా బ్రో. 30 తోటి అయితే బాబా ఏం బ్యాడ్ లక్. లాస్ట్ టైం కొట్టినా బట్ చేయి ఎట్లా పోతుంది చూడు, పోయింది. ఇంకా అది అసలు రాలేదు ప్రాపర్గా, పోయింది అనుకున్నా. అసలు వితౌట్ సపోర్ట్ తోటి లాస్ట్ టైం తీసుకున్నా, బట్ ఈసారి అసలు పోయింది, ఏమో అర్థం కాలేదు. నెక్స్ట్ వర్కౌట్ ఈ మిషన్ ప్రెస్. ఇవి కూడా వామప్ తోటి కలిపి ఒక 5 సెట్స్ చేసిన. 5 సెట్స్ మధ్యలో వీడియో రికార్డ్ అవుతున్న మధ్యలో ఈ అన్న వస్తూనే ఉన్నాడు. టూ టైమ్స్ వచ్చిండు, బట్ అన్న చూసుకోలేదేమో. 2 టైమ్స్ వచ్చిండు. ఆయన జిమ్లో చాలామంది వస్తుంటారు, మనం అట్లా చెప్పకూడదు ఎవరిని. బట్ నాకైతే మధ్యలో రికార్డ్ అవుతుంది, అన్న చూసుకోలేనట్టుంది, పర్లేదు ఏం కాదు. అక్కడికి వెళ్ళి నా నెక్స్ట్ వర్కౌట్ పుషప్స్ ఈ ఒక వామప్తో ఫస్ట్ ఆల్రెడీ పుషప్స్ కొట్టిన ఫస్ట్, తర్వాత మళ్ళీ పుషప్స్ కొట్టిన బ్రో. ఇవి వామప్తో కలిపి, వామప్ లేదు ఏం లేదు, డైరెక్ట్ ఇంకా ఇవి ఒక 5 సెట్స్ చేసిన. నా నెక్స్ట్ వర్కౌట్ ఇది బార్ లెక్క, బట్ ఈ బార్ లెక్క లోవర్ చెస్ట్కి పడుతుంది. ఇది ఫస్ట్ టైం చేస్తుండే, లాస్ట్ టైం దీని మీద అసలు చేయలేదు ఎక్కువ, అది బార్ చేస్తుండే. బట్ ఇది కూడా మస్తు అనిపించింది. ఎన్ని సెట్లు చేసినా 10 సెట్లు చేసినా 10 రిప్స్, 100 రిప్స్ అయినాయి. ఇంకా 10 to 10 100, మస్తు మజా వచ్చింది బ్రో. ఇది లోవర్ చెస్ట్ మీద పడుతుంది, మస్తు మజా అనిపించింది, నిజంగా చెప్తున్నా కదా. నెక్స్ట్ టైం కూడా ఇదే ట్రై చేస్తా. లోవర్ చెస్ట్ పంప్ అయితే ఘోరంగా వచ్చింది బ్రో, మస్తు అనిపించింది. కొంచెం వెయిట్ తక్కువనే పెట్టుకొని చేసిన, నేను నిజంగా మంచిగా అనిపించింది. అక్కడికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ వర్కౌట్ చేద్దామంటే టైం కూడా లేదు. ట్రైసెప్ చేద్దాం అనుకున్నా, బట్ టైం లేదు. అక్కడికి వెళ్ళి ఇంకా హ్యాంగ్ చేసుకున్నాం. మనం అంటే డైలీ హ్యాంగ్ అనేది 1 మినిట్ వరకు చేయాలి, బట్ 1 మినిట్ వరకు చెయ్యలేదు నేను. 1 మినిట్ అంతా హ్యాంగ్ చేయలేదు. దాదాపు ఒక 40 సెకండ్స్ ఉన్నా బ్రో, 35 సెకండ్స్ ఉన్నా. కష్టంగా అనిపించింది అప్పుడు. లాస్ట్ టైము 1 మినిట్ వరకు హ్యాంగ్ చేసిన, బట్ ఇప్పుడు చేస్తలేను. అక్కడ పంపు ఘోరంగా ఉంది అసలు, పంపు చూడు, చెస్ట్ పంపు ఈరోజు మంచిగా అయింది బ్రో. ఈ రోజుకి ఇంతే. రేపు ఇంకో వీడియోతోటి కొత్త కంటెంట్ తోటి అయితే వస్తాను. నేను మీలో ఒకరిని. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ కానీ ఒక ఫాలో చేస్తే నాకు ఎంతో కొంత బూస్టింగ్ అనిపిస్తుంది. సరే ఉంటాం, మళ్ళా రేపు ఇంకో వీడియోతోటి కలుస్తా.